శ్రీరామనవమి సందర్భంగా మర్యాదా పురుషోత్తముడు రాముడు అన్న చోట ఇట్లాంటి రాముణ్ణి మేము రామరాజ్యం తెచ్చామని చెప్పుకుంటున్న యోగి పరిపాలనలో బజరంగ ముని అనే ఒకతను చాలా స్పష్టంగా ఒక పిలిపిచ్చాడు. వందల మంది గెంతుతున్న, చిందులు తొక్కుతున్న ఒక మంద మధ్యలో మైకు పట్టుకొని అతను ఒక సందేశం ఇచ్చాడు. ఏంటి అంటే, ఒక మతస్థులకి చెందిన అమ్మాయిల్ని, కూతుళ్ళని, కోడళ్ళని నేను చేరుస్తాను అని చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు అతను తన ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తూ మరీ చెప్పాడు, సంజ్ఞ చేస్తూ చెప్పాడు. ఎందుకు చెప్పాడు అతనికి ఉండే కారణం ఏంటి? ఇదంతా అసలు చర్చలోకి రానేకూడదు. బహిరంగంగా మైక్ పట్టుకొని ఒక మసీదు ముందు నిలబడి మీకు సంబంధించిన అమ్మాయిల్ని, కోడళ్ళని నేను చెరుస్తాను అనే దుండగీడు ఎవడున్నప్పటికీ వాణ్ణి వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాల్సిన బాధ్యత మన చట్టానికి ఉంది, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళకు ఉంది. కానీ అతని జీపులోనే అతనికి రక్షణగా 4 పోలీసులు ఉన్నారు. చుట్టూ ఒక మంద ఇతను ఆ మాటలు అంటున్నప్పుడు మొత్తం యువతరమే చిందులు తొక్కుతూ నినాదాలు చేశారు, శ్రీరాముడి పేరు మీద నినాదాలు చేశారు. మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను చంపడం కోసం వాళ్ళు ప్రయత్నించారు గనక నేను అట్లా అనాల్సి వచ్చింది. నిన్ను చంపడం కోసం వాళ్ళు ప్రయత్నించి ఉంటే, ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి, వాళ్ళందరినీ లోపలేయాలి. అది చట్టం చేసే పని. నన్ను చంపడానికి ప్రయత్నించారు కాబట్టి నేను వెళ్ళి చంపేస్తాను అంటే ఈ దేశంలో అసలు ఏమన్నా చట్టం ఉంటుందా? రెండోది, నిన్ను ఎవరు చంపడానికి ప్రయత్నించారో వాళ్ళ గురించి మాట్లాడావా, వాళ్ళ కూతుళ్ళు కోడళ్ళ గురించి మాట్లాడావా? నీకేమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత అతను చెప్పింది ఏమిటి అంటే, అంతకుముందు 2016 నుంచి ఇతనంట ఎక్కడో BBA చేసి అరకొరగా ఉద్యోగం చేతగాక చివరికి హిందూ ధర్మాన్ని ఉద్ధరిద్దాం అని చెప్పి బజరంగ ముని అనే పేరు మీద అవతారం ఎత్తి ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. ఈ ఆశ్రమం అక్కడ ఉండే ఒక ప్రత్యేక మతస్థులకు చెందిన భూముల్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఇతని మీద FIR దాఖలైంది. నేను భూములు కబ్జా పెడతాను ఒక మతస్థులకు సంబంధించి అని అతని వీడియో ఒకటి ఉంది. ఆ తరువాత రిపీటెడ్గా తిరిగి వాళ్ళ కూతుళ్ళని, కోడళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళ ఆడవాళ్ళని ఏం చేస్తాడు అని చెప్పే వీడియోలు అతనివి బాహాటంగా సోషల్ మీడియాలో షికారులు చేస్తున్నాయి. ఇన్ని జరిగినప్పటికీ మళ్ళీ శ్రీరామనవమికి ముందు రోజు అతను వచ్చి ఈ రకమైన హెచ్చరిక చేశాడు. ఇందులో ఒకటి, అతన్ని అరెస్ట్ చేయకపోవడము, రెండోది అసలు ఇంత బలుపుతో వ్యవహరించటానికి అతనికి ఉన్న ధైర్యం ఏంటి? వాడికి మొత్తం కలిపి 30 సంవత్సరాలు ఉండవు. వాడు వచ్చేసి ఒక ప్రార్థనాలయం ముందు నిలబడి ఇట్లా నోటికొచ్చినట్టు ఒర్లే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చాలా స్పష్టంగా అనేక మంది మంత్రులు, యూపీ మంత్రివర్గంలోని మంత్రులు అతని కాలు మొక్కే దశలో ఉన్నారు. అంటే ఇతను ఇంకా చిన్న స్వామి, ముదిరితే కొంచెం పెరిగి బాబా రామ్దేవ్ లాగా ఒక వ్యవస్థను స్థాపిస్తాడు. తెలుసుకున్నాడు అతను వ్యవస్థల్ని స్థాపించడం ఎట్ట సాధ్యం అవుతుంది, కార్పొరేట్ సామ్రాజ్యం రావాలంటే ఏం చేయాలి అని. కాబట్టి అతనికి పర్వర్షన్ కూడా ఉన్నట్టుంది. మాట్లాడితే ఎవరెవరిని రేపులు చేస్తాడో అతను చెప్తూ ఉంటాడు. దీన్ని మనం చూస్తూ సహిస్తూ ఉంటున్నాము. దాని తర్వాత అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం, ఆ చుట్టుపక్కల మేము రేప్ చేస్తాము అంటున్నప్పుడు నినాదాలు చేస్తున్న యువతరం. వాళ్ళని చూస్తే దుఃఖం వేస్తోంది, వాళ్ళని చూస్తే భయం వేస్తోంది. అంటే మన దేశంలో యువతరాన్ని ఈ రకంగా అల్లర్ల మోకలుగా, హంతకులుగా, దాడులు చేసేవాళ్ళుగా, దొమ్మికి దిగేవాళ్ళుగా మనం తయారు చేస్తున్నాం దేవుడి పేరు మీద. దేవుడు మనకి ఈ రకంగా చెప్పాడు. ఎప్పుడైతే ఒదిగి ఉండే శ్రీరామచంద్రుడు వినమ్రత అతని రెండో పేరు అని చెప్తారు, వినమ్రంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉండే శ్రీరామచంద్రుడు మనకి వాళ్ళ ఒంటరిగా, శ్రీరామనవమి అప్పుడు కూడా ఒంటరిగా కండలు తిరిగి 6 ప్యాక్లు 8 ప్యాక్లు 1 మ్యాన్ ఆర్మీ ర్యాంబోలాగా ఒక మ్యాచో ఇమేజ్లో మనకి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు కనిపించడం మొదలుపెట్టాడో, ఆ శ్రీరామచంద్రుడితో సంబంధం లేకుండా, భక్తితో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఈ అల్లరి మోకలు డీజేలు పెట్టి మసీదులు ఎదుట, లేకపోతే మైనారిటీలకు సంబంధించి చర్చిలు ఎదుట, లేకపోతే ఇంకొక వాళ్ళకి నచ్చని సముదాయాలలోకి వెళ్ళి ఈ రకమైన చిందులు శివాలు తొక్కే పని చేస్తున్నారు అంటే మన యువతరాన్ని ఎటు పంపిస్తున్నాం అనేది ఆందోళనకరమైన విషయం. అంటే పిల్లలు ఎవరు?
వీళ్ళేమన్నా అంతర్గ్రహాల నుంచి దిగొచ్చిన వాళ్ళ కాదు కదా, మన కుటుంబాల నుంచి ఉన్న పిల్లలే. ఈ చిందులు తొక్కే పిల్లల్లో మీరు చూస్తే అతి తక్కువ ఆదాయం కలిగిన వర్గాలు, చదువు తక్కువ ఉన్న వర్గాలు, అవకాశాలు లేని వర్గాలు, నిరుద్యోగులుగా చిరుద్యోగులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. అమిత్ షా కొడుకులు, జ్యోతిరాదిత్య సింధ్యా కొడుకులు, నాయకుల కొడుకులు క్రికెట్లకి ఐపీఎల్కి వాళ్ళేమో అధినేతలుగా మారతారు. వాళ్ళ కార్పొరేట్లు ఉంటాయి, వాళ్ళకి బ్యాంకులు ఉంటాయి. మన పొలిటికల్ లీడర్సు, గల్లీ లీడర్తో సహా వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుతారు. కానీ మన కుటుంబాల్లో, సామాన్య కుటుంబాల్లో ఉండే పిల్లలు మాత్రం ఈ రకంగా ఆయుధాలు పట్టుకొని, రిబ్బన్లు కట్టుకొని ఎదుటి వాళ్ళ మీద దాడులకి దిగే మోకల కింద వాళ్ళని వీళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? రేపు కేసులు పెడితే వాళ్ళొక్కళ్ళ మీదే పడతాయా? రేపు దొమ్మికి దిగితే వాళ్ళొక్కళ్ళ మీదే పడతాయా? వీళ్ళు ఒక్కసారి దొమ్మికి లోనై లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? మనం ఆలోచించుకోవాల్సింది తల్లిదండ్రులుగా, ప్రజలుగా ఆలోచించుకోవాలి. దేశం గురించి పక్కన పెడదాం. కానీ మన కుటుంబంలో యువకులు ఒక రేప్ చేస్తాను అనే నినాదానికి అంత అశ్లీలంగా, అంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్న వ్యక్తి చుట్టూ చేరి నినాదాలు ఇస్తున్నారు అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వీళ్ళని మనం ఏం తయారు చేయబోతున్నాం? ఇదే మన దేశానికి సంబంధించిన యువ భవిష్యత్తు. దీన్నే మనం ఇట్లా తయారు చేస్తున్నాం. అక్కడ ఒక్కచోటే కాదు, మీరు చూడండి, ఇక్కడ రాజాసింగ్ అనే అతను హైదరాబాద్లో అతను మాట్లాడిన మాటలేంటి శ్రీరామనవమికి? అసలు శ్రీరామచంద్రుడు అంటే ఏంటో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఎప్పుడైనా రామాయణం చదివారా? వాల్మీకి రామాయణం కావచ్చు, తులసి రామాయణం కావచ్చు, రంగనాథ రామాయణం, ఒక్క రామాయణం అన్నా వీళ్ళు చదివారా? అసలు దేశంలో ఇన్ని రామాయణాలు ఉన్నాయని వీళ్ళకి తెలుసా? పోనీ మీరు ఆమోదించిన ప్రామాణికమైన రామాయణాన్ని ఎప్పుడైనా చదివారా? రాముడు ఏం చెప్పాడో చూసారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? పచ్చి బూతులు, స్త్రీలని పచ్చి బూతులతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు శ్రీరామనవమి రోజున. వీళ్ళు అంటారు మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాం అని చెప్పి. వీళ్ళకి హిందూ ధర్మానికి ఏమన్నా సంబంధం ఉందా? వీళ్ళు అసలు హిందువులా? హిందువులు ఈ రకమైన పచ్చిబూతుల పంచాంగాన్ని, స్త్రీల మీద దాడి చేయడాన్ని, ఆ శ్రీరామచంద్రుడే చెప్తాడు కదా, ఏదైనప్పటికీ శరణం వేడిన వాడిని స్త్రీ బాల వృద్ధుల జోలికి వెళ్ళకూడదని చెప్తాడు. అది యుద్ధ ధర్మం, యుద్ధ నీతి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యుక్రెయిన్లో జరుగుతున్న దాంట్లో కూడా అడుగుతున్న ప్రశ్నదే. నువ్వు సైన్యం మీద దాడి చేస్తే వేరే సంగతి, కానీ స్త్రీలని, పిల్లల్ని, వృద్ధుల్ని ఎట్లా చంపుతావు అని చెప్పి అడుగుతున్నారు. ఇది యుగయుగాలుగా యుద్ధానికి సంబంధించిన ధర్మం. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ రాజకీయ అధికారం కోసం, పచ్చి హిందుత్వ రాజకీయాల కోసం నువ్వు ఇవాళ తెలంగాణలో కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. యూపీ అయిపోయింది. అక్కడ దళితుల మీద, స్త్రీల మీద దాడి చేస్తే అడిగే దిక్కు లేదు, ఎఫ్ఐఆర్లు వచ్చే దిక్కు లేదు. ఎందుకంటే బజరంగ ముని మీద ఇప్పటి వరకు ఏ రకమైన ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మన స్త్రీలని, పిల్లల్ని రేప్ చేస్తాను. అసలు అతనికి రేప్ అంటే ఏంటో తెలుసా? అది ఏ రకమైన నేరమో తెలుసా? ఆ చుట్టూ ఉన్న మందకి తెలుసా? కానీ రేప్ చేస్తాను అని బహిరంగంగా మాట్లాడుతుంటే దానికి కేరింతలు కొట్టే ఒక దేశాన్ని మనం తయారు చేస్తున్నామంటే ఇది శ్రీరాముడి భూమే, లేకపోతే ఇది నాగరిక సమాజమా అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి గుండాలు, ఇట్లాంటి రేపిస్టులు బహిరంగంగా తిరుగుతున్న నేలలో బేటీ బచావో బేటీ పడావో నినాదాలు ఇచ్చే ఉపయోగం ఏమన్నా ఉంటుందా?